శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్కారం. ప్రీ రిలీజ్ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇంకా రకరకాలు ఏదో ఒకటి ఆ సినిమాకి ఓపెనింగ్స్ రావాలని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్, హీరోలు ఇంకా రకరకాలుగా ఆలోచిస్తారు. అది తప్పదు, ఎందుకంటే సినిమా బిజినెస్ అవ్వాలి, ప్రేక్షకులు రావాలి థియేటర్కి. కానీ అదే శృతి మించితే ఇప్పుడు అదే చంద్రహాస్ విషయంలో జరిగిందేమో అనిపిస్తుంది. ఇది కాస్త ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అది మన అశోక్, జర్నలిస్ట్ అశోక్ వెళ్ళిపోయి కేసు పెట్టేదాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య నువ్వు సారీ చెప్తావా లేకపోతే నేను కూడా కేసు పెట్టమంటావు అని చెప్పేసి చంద్రహాసు, అటు పక్కన అశోక్ కూడా తగ్గట్లా. నీలాంటి వ్యక్తి ఖచ్చితంగా జైల్లో ఉండాలని చెప్పేసి అతను తగ్గట్లేదు. సో అంటే ప్రమోషన్ పీక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక అటెన్షన్ క్రియేట్ చేయాలి, ఆ సినిమాకి సంబంధించిన బజ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి తప్పేం లేదు. కొన్ని శృతి మించే వరకు తప్పు ఉండదు, శృతి మించితే మళ్ళీ అది ఇంకో రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రహాస్ పరిస్థితి కూడా అదే అనిపిస్తుంది. అవును, మీరేమంటారు? అదే సబ్జెక్ట్ వీక్ ఉన్నప్పుడు ప్రమోషన్ పీక్ లో ఉంటది అన్నట్టు. ఓకే, అది ఇంకొక పాలసీని కూడా వాళ్ళు నమ్మారు. ఏంటంటే ఇప్పుడు మీరు అన్నది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా ఒక వర్డ్ లో కొట్టేశారండి. సబ్జెక్ట్ వీక్, పబ్లిసిటీ పీక్ అనేది ఒక చిన్న అన్నారు. నిజంగా ఉదాహరణ చూస్తే ఇలా పీక్ పబ్లిసిటీ చేసిన అన్ని కూడా సబ్జెక్టులు వీకే. అవును, నేను ఊరికే అనలే. అదే ఇంకోటి ఏంటంటే ఇంకో సూత్రాన్ని కూడా నమ్మారు వీళ్ళు. ఏంటంటే ఇప్పుడు సబ్జెక్ట్ వీక్ గా ఉంది కాబట్టి పబ్లిసిటీ పీక్ తీసుకెళ్దాం అనుకున్నారు. దానికి నమ్మిన సూత్రం ఏంటి, వీళ్ళు పెట్టుకున్నది ఏంటి అంటే నెగిటివ్ పబ్లిసిటీ, పాజిటివ్ రిజల్ట్స్. నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటే అది ఎక్కువ మంది చూస్తారు, చూస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనుకున్నారు. ఎందుకంటే ఇవాళ రామ్ చరణ్ సినిమాకి పబ్లిసిటీ జరిగి, జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి పబ్లిసిటీ జరిగి, అల్లు అర్జున్ సినిమాకి పబ్లిసిటీ జరిగితే వాళ్ళు పబ్లిసిటీ ఖర్చు పెట్టే ఖర్చులో చిన్న సినిమాల వాళ్ళు పబ్లిసిటీ ఖర్చు పెట్టుకోలేరు అంత వాళ్ళ స్థాయిలో. కేవలం పబ్లిసిటీనే నమ్ముకుంటే, అంటే పాజిటివ్ పబ్లిసిటీనే నమ్ముకుంటే మన వల్ల కాదు అని ఒక నెగిటివ్ పబ్లిసిటీలోకి దిగారు వీళ్ళు. దిగి దానికి ఏం చేయాలి అని చూస్తే వీడు ఒక పాట రాసేసి దానికి చరణాలు అంటాడు కాసేపు, పల్లవులు అంటాడు కాసేపు. తనిచ్చిందే మూడు చరణాలు 2 పల్లవులు అన్నాడు, కాదు 2 పల్లవులు 3 చరణాలు అన్నాడు. గందరగోళంగా మాట్లాడుతున్నాడు. ఈ పిల్లోడు వచ్చేసేసి ఆ జుట్టు, ఆ పిల్లోడు, ఆ బాడీ లాంగ్వేజు మొత్తం పోత పోసినట్టు వల్గర్ డిస్ప్లే లాగా వచ్చాడు స్టేజ్ మీదకి. వచ్చేసేసి కళ్ళజోడు ఒకటి పెట్టేసేసి ఫోన్ ఒకటి పట్టుకొని పాట పాడేశాడు. ఏందిరా ఈ పాట అనుకుంటే, ఇప్పుడు కింద ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, సమాధి పాట గురించి మనం పెద్దగా చెప్పక్కర్లా, అందరూ ఆల్రెడీ విన్నారు, మళ్ళీ మనం కొత్తగా వాళ్ళ చెవులు పావనం చేయక్కర్లా. అయితే చెప్పుకోలేము. ఆ కింద కూర్చున్న వాళ్ళు కొంతమంది నవ్వారు, కొంతమంది చప్పట్లు కొట్టారు, కొంతమంది కలయా నిజమా అన్నట్టు చూశారు. రకరకాల భావాలు వ్యక్తమైనాయి అక్కడ. ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు. మొన్న మధ్యాహ్నమే ఇది బయటకు వచ్చింది. మొన్న ఆల్రెడీ నేను వీడియో చేశా. దీంట్లో అసలు చంద్రహాస్ కంటే కూడా అక్కడ దోషులు ఎవరు అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి కూర్చున్నోళ్ళు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అనేది ఇంకా తప్పదండి, వాళ్ళకి పేరెంట్స్ తప్పదు ఒప్పదు. కానీ జేడీ గారు డిఫెన్స్ లో ఆయన పాప ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన పిలిపించుకుని మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ఎందుకంటే తన్నేమనుకుంటారు అని. ఆయన పక్కన జయంత్ కూర్చున్నారు, సీనియర్ డైరెక్టర్ జయంత్. అసలు నన్ను అడిగితేనండి, జయంత్ కావచ్చు, జేడి చక్రవర్తి కావచ్చు, వాళ్ళ సినీ కెరీర్ అంత వయసు లేదు ఈ పిల్లోడికి. ఈ అరబడ్డ పిల్లోడిని తీసుకొచ్చి ఇప్పుడు ఎత్తి ఎదిగితే సరిపోదండి. వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఆ పాట పాడతారని. ఎట్లా తెలుస్తుందండి, వాళ్ళ అమ్మ నాన్నకైతే తెలుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు పిల్లలు ఏం చేసినా ఫస్ట్ పిల్లలకి తల్లులకే కదండి, తల్లిదండ్రికే కదా చూపిస్తారు. పైగా ఈ పాట ఎవరు
కంపోజ్ చేశారనుకుంటున్నారు? ఇదేంటి రామ్ చరణ్ లాంటి పెద్ద పెద్ద హీరోలకి కంపోజ్ చేసిన వాళ్ళు కంపోజ్ చేశారు, ఈ పాటను కాదని మీరు ఎలా అంటారు అని చెప్పి చంద్రహాస్ చెప్తున్నాడు. అంటే దానికి ఉందండి ఇప్పుడు, ఎందుకంటే సినిమాలో ఇది లేదు, సినిమాలో ఓన్లీ యూట్యూబ్ కోసం అని చెప్పి. ఏమండి సినిమాలో ఉందా లేదా అనేది ఒక్క నిమిషం పక్కన పెడదామండి. ఓకే, ఇప్పుడు ఏదైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాడారు అంటే సినిమాలో ఉందని అనుకుంటారు ఎవరైనా. వీళ్ళంతా వీళ్ళ ప్రయత్నం అంతా ఏంటంటే కన్ఫ్యూజ్ చేసేయటమే వీళ్ళ ప్రయత్నం. కన్ఫ్యూజ్ చేసి పబ్లిసిటీ తెచ్చుకుందాం అనుకున్నారు. అది కాస్త ఇవాళ ఉన్న సోషల్ మీడియాకి, ఇవాళ ఉన్న పబ్లిక్ రియాక్షన్స్కి, రెస్పాన్సెస్కి ఇవాళ మొత్తం బొక్కబారల పడ్డట్టు అయింది. ఈ బొక్కబారల పడిన సందర్భంలో సరే ఆ పిల్లోడు ఏమీ మాట్లాడకపోయినా, ప్రభాకర్ అయినా చిన్నపిల్లాడు తెలుసో తెలియకో పాడాడు, రాశాడు, పాడాడు, అందరూ దయచేసి మన్నించండి, దీన్ని ఇంతటితో వదిలేయండి అని చెప్పేసి ఉన్నట్లయితే ఒక గుడ్ ఎండింగ్ ఉండేది దీనికి. వాళ్ళు ఏమీ మాట్లాడకపోగా అసలు ఈ పిల్లోడు అశోక్ ఏం ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అదే మాట్లాడాడు అశోక్. ఏం పాట ఇది, ఏంటిది అసలు అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడితే ఇంకా అతని మీద అంటే ఎవరో ఒకళ్ళని ఒక అందరికీ తెలిసిన మనిషి గురించి మాట్లాడితే పబ్లిసిటీ వస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు బోలెడు మంది మాట్లాడుతున్నారండి మొన్నటి నుంచి ఈ విషయం మీద. అందరి మీద కోపం రావాలిగా. నేను దాదాపు 4-5 వీడియోలు చేశాను దీని మీద, రావాలి కదా కోపం. అలాగే సోషల్ మీడియాలో బోల్డ్ మంది కామెంట్స్ పెడుతున్నారు, రావాలిగా కోపం. అశోక్నే ఎందుకు ఎంచుకున్నాడు? అశోక్ అందరికీ తెలుసు కాబట్టి బిగ్ టీవీలో కూర్చుంటాడు, ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు కాబట్టి అతన్ని ఎన్నుకుని అతనేదో భయపడిపోతాడు అన్నట్లు లాయర్లను పంపిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడే ముందు తాను ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటి అంటే, ఇదేమన్నా ఆషామాష పాట అనుకున్నారా? ఏవో 2 ముక్కలు పట్టుకుని 5 సెకండ్లు ఉన్న దాన్ని పట్టుకొని పొద్దాక వేసి ఇలా చేస్తున్నారు. పైగా అసలు ఇవన్నీ నేను ఎక్కడ నేర్చుకున్నాను? మీలాంటి వాళ్ళ కామెంట్స్ వల్లే నేను నేర్చుకున్నాను ఇవన్నీ అని ప్రపంచం మీద బ్లేమ్ చేసేస్తున్నాడు. బ్లేమ్ చేసేసి దీనికి ట్యూన్స్ కట్టింది ఎవరు అనుకుంటున్నారు? పెద్ద పెద్దోళ్ళు కట్టారు, అంత ఆషామాషిగా తీసుకోమాకండి. అయినా నన్ను ఎన్నో మాటలు అన్నారు ఫస్ట్ సినిమా అప్పుడు మాత్రం నేనేమన్నానని, నేనేదో జేబులో చేతులు పెట్టుకున్నానని నన్ను ఎన్నో మాటలు మాట్లాడారు, నాకు యాటిట్యూడ్ ఉందని అన్నారు. నన్ను అన్న మాటలతో పోల్చుకుంటే ఇప్పుడు నేను రాసిన పాట ఒక పాటే కాదు, దానికి ఒక రివెంజ్ అన్నట్లుగా మాట్లాడేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే ఆ పిల్లోడి ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఎందుకు ఇంత రచ్చ రగడ చేసుకోవటం? అంటే ఇలా చేసుకుంటే పబ్లిసిటీ వస్తుంది అని అనుకుంటున్నారా? అయినా ఇంకొక మాట, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే పెద్ద గొంతుకేసుకుని పెడా మాట్లాడేస్తేనే వాళ్ళు తెలివైన వాళ్ళు. వాళ్ళ వాయిస్ అది మనము వాయిస్ నెగిటివ్ మాట్లాడితే వాళ్ళే హీరోలు అన్నట్టు. ఇప్పుడు ఎప్పుడు కూడా మనము వాయిస్ చేస్తున్నామా నాయిస్ చేస్తున్నామా అనేది ఉండాలి. వాయిస్ అంటే మన గొంతుక ఏం చెప్తుంది. ఇప్పుడు నాయిస్ వాళ్ళే తెలివైన వాళ్ళు అన్నట్లు. ఇప్పుడు సొసైటీలో కూడా చాలా మంది ఏం ఆలోచిస్తున్నారు, మంచికి రోజులు లేవు, ఎవరి నోట్లో విన్నా ఎలాంటి నెగిటివ్ మాటలే వినిపిస్తున్నాయి. మంచిగా ఉన్న వాళ్ళకి రోజులు కాదు, డబ్బులుంటేనే గొప్ప, డబ్బులు ఉన్నోళ్ళనే చూస్తారు, డబ్బులున్నోళ్ళకే పని జరుగుతుంది, ఇట్లాంటివన్నీ మాట్లాడి ఒక మనిషిని పాజిటివ్గా ఉందామన్న వాడిని కూడా నెగిటివ్గాను లేకపోతే తప్పులు చేసేవాడిని గాను నెట్టేసే పరిస్థితి వాళ్ళు ఉంది. ఈ పిల్లోడు కూడా మినహాయింపని నేను అనుకోవట్లేదు. అయితే ఇక్కడ ఈ అబ్బాయి పెరుగుదల విషయంలో ఎంతో కొంత తల్లిదండ్రులు ఒక కన్నేసి అయితే ఉంచాలి. ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా మన పిల్లల బాగోగులకి, ఇప్పుడు ఒక పుత్రుడు పుట్టినప్పుడు పుత్రోత్సాహం కాదు, ఏదన్నా సాధించినప్పుడే పుత్రోత్సాహం అంటారు కదా. మరి ఆ పిల్లోడు ఏదైనా సాధించినప్పుడు మా అబ్బాయి అని అనుకున్నప్పుడు, అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే కూడా ఆ పొరపాటు నుంచి ఆ అబ్బాయిని పక్కకి నెట్టి తీసుకొచ్చుకోగలగాలి. పెంపకం అంటే అదే కదా, తల్లిదండ్రుల బాధ్యత అంటే అదే కదా. అసలు నా తల్లిదండ్రులు మాట్లాడటానికి మీరెవరు?
ఇలా మాట్లాడుతున్నాడు తలాతోక లేకుండా. అంటే అశోక్ వేసిన కౌంటర్ ఏదైతే ఉందో అది హర్ట్ అయ్యాడు అతను. చాలా మంది వేశారండి. ఒక్క అశోకే వేస్తే పోనీ ఎవ్వరు మాట్లాడలేదు. ఒక్క అశోకే వేశాడు అంటే ఇతని కోపం వస్తే అర్థం ఉంది. అదే అందరూ మంచి అంటే ఒక్క అశోకే మాట్లాడితే దీని వెనక ఏదో ఉంది, ఎవరో ఉన్నారు అని చెప్పి ఆలోచించిన అర్థం ఉంది. అందరూ మాట్లాడుతున్నారుగా. దాదాపు మన హైదరాబాద్లో దాదాపు ఒక 10-15 మంది ఎనలిస్టులు మాట్లాడారు దీని గురించి. కాకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు వస్త్రధారణ విషయంలో మాట్లాడినంత పరుషంగా ఎవరు మాట్లాడట్లా. అప్పుడు లేచిన గొంతుకులు వేరే ఉన్నాయి, ఆ టోన్ అది వేరుగా ఉంది. ఇప్పుడు మటుకు అంత లేదు. మరి ఇంకా 4 రోజులు పోతే ఉంటుందేమో, చూడాలి. ఏదేమైనా అంతా కలిపి 22 ఏళ్ళు అంటున్నారు. అబ్బాయికి 21 ఏళ్ళు, 22 ఏళ్ళు అంటున్నారు. చాలా ఉంది వయసు, ఎదగాల్సిన వయసు చాలా ఉంది. కాలం అంతా ముందుంది ఆ పిల్లోడికి. సరే కనీసం అదేదో సినిమా ఉంది చూసారా, ఏది ఎవరు మన మహేష్ బాబు సినిమాలో రావు రమేష్ అంటాడు, వీడిని ఎవరికన్నా చూపించండి అయ్యా. అట్లా సినిమాలు దాంట్లో ఆ డైలాగు అది ఏదో ఆషామాషి డైలాగ్ కాదండి, చాలా అవసరమైన డైలాగు ఇవాళ సొసైటీలో. ఇలా ఎవరికైనా చూపించాల్సిన మనుషులు ఎక్కువ అవుతున్నారు ఇవాళ. అందుకని ఇది కొంచెం జాగ్రత్త పడాల్సిన టైం అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చూసి ఏ పిల్లలైనా సరే ఇదేదో హీరోయిజము ఇట్లా అనుకున్నారనుకోండి, చాలా ప్రమాదం అవుతుంది. అందుకని ఈ పిల్లోడి ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది. ఇది చాలా మంచి కీ టైం. మంచిగా ఎవరైనా సరే మంచిగా వాళ్ళనే కోరుకుంటాం, కానీ తల్లిదండ్రులైనా మన పక్కింటోళ్ళైనా ఎదురింటోళ్ళైనా పిల్లలు బాగుండాలని కోరుకుంటాం ఎవరైనా. ఇప్పుడు అశోక్ కూడా అదే మాట్లాడుతున్నాడు. నువ్వు నాతో పెట్టుకుంటే ఏమొస్తుంది, నేను చిన్న జర్నలిస్ట్ని, నా జోలికి ఎందుకు వస్తావు నువ్వు, అసలు నీకు జీవితం అంతా ముందుంది, సినిమాలు చేసుకోవాల్సిన వాడివి, పైగా కష్టపడతానంటున్నావు, పైగా యాంబిషన్స్ ఉన్నాయి అంటున్నావు, కాస్త బుర్రా బుద్ధి పెట్టుకొని యాంబిషన్స్ ప్రకారం పైకి ఎదుగు అని చెప్తున్నాడు. మనం కూడా అదే చెప్తాం. ఆ విధంగానే ప్రభాకర్ కూడా జాగ్రత్త తీసుకుంటే మంచిది అని చెప్పగలం. అంతవరకే మనం చెప్పగలుగుతాం. ఏదైనా ఏదో మొదటి తప్పనో రెండో తప్పనో ఈ పిల్లోడు బాగుండాలనే కోరుకుందాం. ఇప్పుడు కూడా మార్చుకోలేదు అనుకోండి, అతను నిలబడలేడు ఫీల్డ్లో. పైగా ఇంకోటి, ఏ తప్పులు చేసినా ఏ ఒప్పులు చేసినా ఇతనేదో ఒక పెద్ద బ్యానర్ల పిల్లోడేం కాదు. ఉన్నాయి కదా పెద్ద పెద్ద బ్యానర్లు ఇవాళ. ఆ పెద్ద పెద్ద బ్యానర్ల పిల్లలు అనుకోండి, సినిమాలు చేసుకున్నా చేసుకోకపోయినా బతికేసేస్తారు వాళ్ళు ఎట్లా కొట్లా. వాళ్ళకున్న దీన్ని బట్టి, ఫ్యామిలీ లెగసీని బట్టి బతికేస్తారు. ఈ పిల్లోడికి ఏముంది లెగసీ, ఈ అబ్బాయి కష్టపడాలి, ముందుకెళ్ళాలి. ఆల్రెడీ పాపం ఒక సినిమాకి పెట్టారు డబ్బులు పేరెంట్స్, ఆ సినిమా పోయింది. ఇప్పుడు ఎవరో వచ్చారు. ఇప్పుడు ఇలాగే చేసుకున్నాడు అనుకోండి, ఇతని దగ్గరే ఒకవేళ వర్తున్నప్పటికీ కూడా ఇంకొకళ్ళు ఎవరు రారు. అందుకని జాగ్రత్త పడాల్సిన టైం. ప్రభాకర్ జాగ్రత్త పడాలి.